అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. నీట్ యూజీ 2026కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఎగ్జామ్ని అఫీషియల్గా రద్దు చేస్తున్నట్లుగా ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల పైచిలకు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఎగ్జామ్కి హాజరవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వదంతులు అంటే పేపర్ లీకేజ్ జరిగిందని వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ పేపర్స్ ఏవైతే లీక్ అయ్యాయని చెప్పి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎగ్జామినేషన్స్ని రద్దు చేస్తున్నట్లుగా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒకవైపు జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి మరో అంటే రీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏదైతే షెడ్యూల్ ఏదైతే ఉందో త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి ఎన్టీఏ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కూడా మనకు త్వరలో అంటే దాదాపుగా 25 నుంచి 40 రోజుల గ్యాప్లో మనకు ఈ ఎగ్జామ్ అనేది రెండో విడత ఎగ్జామ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. సో ఫర్దర్గా మళ్ళీ తిరిగి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎవరైతే గతంలో అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వారికే నూతన హాల్ టికెట్లను అంటే విడుదల చేసి వారికే ఎగ్జామ్ అనేది తిరిగి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఈ టైంలో మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు ఈ 10 రోజులు తీసుకున్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని మీరు మైండ్ రిలాక్సేషన్స్ కింద తీసుకొని ప్రస్తుతం మీరు గతంలో చదివినటువంటి మీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, మీ టెస్ట్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించి ఎక్కువగా ఏ సబ్జెక్టులు అంటే ఏ టాపిక్ల నుంచి ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంది, ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, గెస్సింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి టెస్ట్ సిరీస్లు ముఖ్యంగా రోజుకు ఒక ఎగ్జామ్ని మార్క్ టెస్ట్ కింద రాసేటువంటి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీరు అధిక మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ రద్దు అవ్వడం ఏదైతే ఉందో కొంతవరకు మీ యొక్క మంచి కోరిక అని చెప్పి మీరు భావించి మీ యొక్క ప్రిపరేషన్ని మరింత ముందుకు తీసుకుపోయినట్లయితే రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు మంచి ర్యాంక్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.